రాత్రికాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనము పైన ఆసీనుడైయున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఉన్నతమైన బహుబలమైన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, గతించిన ఉదయము నుంచి కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు మా అందరికీ మీ యొక్క రక్షణను దయచేసినందుకు వందనాలు నాయన. అవునయ్యా, ఈ రోజున మా ప్రయాణాలన్నిటినీ కూడా సురక్షితమైన క్షేమకరమైన ప్రయాణాలుగా మార్చారు నాయన. ఈ రోజున మాకు కావలసిన ప్రతి అవసరతను కూడా మీరు తీర్చి ఉన్నారు ప్రభువా. ఏ విషయంలో కొదవ లేకుండా, ఏ విషయంలో లేమి లేకుండా మమ్మల్ని పోషించినందుకు స్తోత్రాలు. ప్రాముఖ్యంగా ఈ రాత్రి కాలంలో సజీవులుగా మమ్మల్ని ఉంచి మీ పాద సన్నిధిన మేమందరము కూడా కుటుంబముగా కలిసి ప్రార్థించుకునే అవకాశం దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను స్తుతులను చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మాట ప్రకారం తానే నీ కొరకు యుద్ధము చేయును అని యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం ద్వారా తండ్రి ఈ రాత్రి కాలంలో మీ మాట చొప్పున మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రాలు. అవునయ్యా, మేము యుద్ధము చేయలేని, మేము పోరాడలేని, మేము ఎదుర్కొనలేని ఎన్నో సమస్యల్లో ఈరోజు ఉన్నాం ప్రభువా. మీరు వాగ్దానం చేసినట్లుగా మాకు బదులుగా మా సమస్యలతో, మా వేదనలతో, మాకున్నటువంటి పోరాటాలతో మీరు యుద్ధము చేసి మమ్మల్ని గెలిపిస్తారు అని తండ్రి, మమ్మల్ని ఈ రాత్రిన ఈ యొక్క లేఖనము ద్వారా ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఎవరైతే బిడ్డలు తండ్రి అయా మేమొక్కరిమే ఒంటరిగా పోరాడాలా అని భయపడుతున్నారో ఈ వాక్యాన్ని బట్టి వారు ధైర్యం తెచ్చుకొనుటకు సహాయము దయచేయండి ప్రభువా. ఈ యొక్క తండ్రి రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో తండ్రి విశ్వాసముతోనూ నమ్మకముతోనూ ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి పేరు పేరున అడుగుతున్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అయా, మీ సహాయము దయచేయండి నాయన. అయా, ఎవరికైతే అనారోగ్యం ఉన్నదో నాయన వారందరిని బట్టి మొరబెడుతున్నాం తండ్రి. వారికి ఉన్న ప్రతి విధమైన బలహీనతల నుంచి, వ్యాధి బాధల నుంచి తండ్రి విడిపించండి. అయా, మైగ్రేన్ హెడేక్స్ నుంచి విడుదల దయచేయండి, లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి, హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి, కిడ్నీ సమస్యల నుంచి విడుదల దయచేయండి, లివర్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి ప్రభువా. నాయనా, ఎవరికైతే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రభువా అవన్నీ కూడా తండ్రి తీసేయమని అడుగుతున్నాం తండ్రి. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్నారు నాయన, వాటిల్లో నుంచి కూడా బిడ్డలకు స్వస్థత దయచేయండి తండ్రి. అయా, కంటి ప్రాబ్లమ్స్ తోని, చెవి ప్రాబ్లమ్స్ తోని తండ్రి, నోటి సంబంధమైన, గొంతు సంబంధమైన అయా బలహీనతలతో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా స్వస్థత దయచేయండి తండ్రి. మోకాల నొప్పుల నుంచి స్వస్థత దయచేయండి ప్రభువా. భయంకరమైన క్యాన్సర్స్ నుంచి స్వస్థత అనుగ్రహించండి తండ్రి. అయా, ఎవరైతే తండ్రి PCOD సమస్యలతో, థైరాయిడ్ సమస్యలతో ఉన్నారో విడిపించండి, స్వస్థత అనుగ్రహించండి తండ్రి. అయా, BP షుగర్స్ అన్ని కూడా నార్మల్ గా ఉండుటకు కృప దయచేయండి ప్రభువా. నాయనా, డైజెషన్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారు తండ్రి, అటువంటి గ్యాస్ట్రిక్ సమస్యలన్నిటి నుంచి కూడా యేసు నామములో విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అదే విధంగా ఎంతో మంది బిడ్డలు తండ్రి అంధకార దురాత్మ క్రియల వలన పీడించబడుతున్నారు తండ్రి. వారందరికీ కూడా నజరేయుడైన యేసు నామములో స్వస్థత మీరే దయచేయండి ప్రభువా. అయా, అడుగుతున్నామయ్యా, డిప్రెషన్ సమస్యల నుంచి విడిపించండి. అయా, వారి హృదయంలో నెమ్మదిని దయచేయండి. కుటుంబాల్లో శాంతి లేని, సమాధానం లేని పరిస్థితులు ఉన్నాయి నాయన. ఆ కుటుంబాల్లో అయా నెమ్మదికరమైన పరిస్థితిని దయచేయండి ప్రభువా. గొడవలను తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే హృదయము భార్యాభర్తలకు అనుగ్రహించండి. తల్లిదండ్రులకు, బిడ్డలకు దయచేయండి ప్రభువా. రక్త సంబంధికులకు అనుగ్రహించండి తండ్రి. నాయన, కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారు, ఆ కోర్టు కేసులన్నిటి నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. నాయన, ఎవరైతే బిడ్డలు తండ్రి అప్పుల్లో ఉన్నారో ప్రతి అప్పును కూడా తొలగించండి. వారు చేస్తున్న ఏ పనైతే ఉందో ఆ పనిలో అభివృద్ధి చెంది వారు ఆర్థికంగా బలపడడానికి, స్థిరపడడానికి సహాయము దయచేయండి నాయన.
అదే విధంగా వివిధ దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు తండ్రి, వారందరిని దీవించండి. వారి చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలను ఆశీర్వదించండి ప్రభువా. విదేశాలు వెళ్తూ ఉండగానైనా వీసా ఇంటర్వ్యూస్ లో, ఇమిగ్రేషన్స్ లో, పాస్పోర్ట్స్ విషయంలో నైనా సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా నైనా మా భారతదేశాన్ని దీవించండి. దేశ సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకముగా ఈ సమయంలో ఆశీర్వదించండి తండ్రి. నాయన ఎంతో మంది బిడ్డలు గర్భఫలం లేకున్నారు నాయన, వారందరికీ కూడా యేసు నామంలో గర్భఫలము దయచేయమని అడుగుతున్నాము. ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, సఫలపరచండి. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, సాటి అయిన సహాయమును అనుగ్రహించండి ప్రభువా. అదే రీతిన నాయన ఎంతో మంది బిడ్డలు దుర్వ్యసనాలతో, మారు మనసు లేని జీవితాలతో అయా ఉంటున్నారు, వారందరికీ కూడా మారు మనసు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన ప్రార్థిస్తున్నాము, ఎవరైతే నైట్ డ్యూటీల్లో ఉన్నారో, నైట్ ట్రావెలింగ్ లో ఉన్నారో, వారందరూ కూడా క్షేమంగా, సురక్షితంగా ఉండే భాగ్యము మీరే అనుగ్రహించమని అడుగుతున్నాము ప్రభువా. అదే రీతిన పెన్షన్స్ కోసం, ప్రమోషన్స్ కోసం, లోన్స్ కోసం దేని కొరకైతే అప్లై చేసుకున్నారో వాటన్నిటిని కూడా బిడ్డలకు దయచేయమని ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో అలసిపోయిన దేహములతో మేము ఉంటుండగా అయ్యా మా అందరికీ కూడా తండ్రి మీ యొక్క దేవదూతల కంచె కాపుదల దయచేయమని అడుగుతున్నాము. ఎవరికి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా ప్రతి బిడ్డకు కంటి నిండా నిద్ర దయచేయండి ప్రభువా. దురాత్మ క్రియల వలన, దొంగల వలన, శత్రువుల వలన అయ్యా ఏ విధంగానూ ఎవరునూ ఈ రాత్రి కాలంలో తండ్రి ప్రమాదాల్లో పడకుండా మీ రక్షణ ప్రతి బిడ్డకును అనుగ్రహించమని, మరలా ఉదయకాల సమయాన్ని మీ పాద సన్నిధిన మా అందరినీ కూడా సజీవులుగా చేర్చుకొనమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.